ఇవాళ మాకు ఏదైతుందో నాకు ఇంకో 2 సంవత్సరాలు అధికార పార్టీలో కొనసాగే అవకాశం ఉండేనే. 2 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ అధికారానికి వస్తుందో వేరు. తర్వాత ఇప్పుడు మేడం అన్నట్టు ఏదైతుందో, రవిశంకర్ గారు అన్నట్టు ఏదైతుందో, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలని చెప్పని ప్రజలు కాంక్షిస్తుందో అది పక్కన పెట్టండి. బట్ అదర్వైజ్ ఈ 2 ఏళ్ళు అయితే నేను అధికార పక్షాన అధికార పార్టీలో కొనసాగే నాకు అవకాశం ఉండే కదనే. నేను 2 ఏళ్ళ అధికార పార్టీని వదులుకొని ప్రజల పక్షం నిలబడిన బయటకు వచ్చింది. నేను ఈ 2 సంవత్సరాలు ఏదైతుందో నేను అధికార పార్టీని వదులుకొని ఇలా ప్రజా వంచన ఏదైతుందో రేవంత్ రెడ్డి చేస్తుంటే దాన్ని సమర్థించలేక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వంచన ఏదైతుందో దాన్ని సమర్థించలేక నేను అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే నన్ను ఇదే వసంత గారు, రవిశంకర్ గారు ఏమడతారు, ఏమైనా జీవన్ రెడ్డి ఏం చేసినవో, మా రైతు భరోసా ఎక్కడున్నారు అడిగితే ఏం జవాబు చెప్పాలి? నేను జవాబు చెప్పాలి. మీరే అడుగుతారు కదా పాత్రికేయ సోదరులు. ఏమో మా రవిశంకర్ గారు టేప్ రికార్డు తీసినట్టు నేను అప్పుడు మాట్లాడి నాకో టేప్ రికార్డు తీసి ముందర పెడతారు, కానీ నేనేంటి సమర్థించలేక అని చెప్పంటూ నేను రైతు భరోసా ఎగ్గొడితే సమర్థించలేక, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకుంటే సమర్థించలేక, మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో రైతుకు పూర్తి స్థాయిలో సేకరింపు చేయలేక ఇబ్బందులు గురి చేస్తే సమర్థించలేక అని చెప్పంటూ నేను రైతు కూలీలకు ఏదైతుందో ఎకరా 1000 రూపాయలు ఈ నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పానరే, 12,000 రూపాయలు చెప్పి రైతుల సంగతే చెప్తున్నాను నేను. రైతు కూలీలే చెప్తే ఇంకా మస్తున్నాయి.